మా మాట ఛానల్కి స్వాగతం. నిశ్శబ్దం కూడా శబ్దాల్లా మారుతుంది. మనసు కూడా మారిపోతుంది. శ్రేయ జీవితంలో కొత్త వెలుగు ఎప్పుడు అందుతుంది? ఆ కిరణం ఏం తీసుకొస్తుంది? ఈ భాగంలో తెలుసుకోండి. శ్రేయ ఆ రోజు ఉదయం 6 గంటలకు మేలుకుంది. మొబైల్లో వచ్చిన సందేశం మొదట్లో నిలిచిపోయింది. నడవడమే కాదు, మనసు కూడా మారాలి. ఆ మాటలతో ఆమెలో ఆలోచనలు బుడగగలిగింది. ఆ రోజు హర్షవర్ధన్ ఫోన్ చేసింది. రేపు కలుసుకుందాం, నిజమైన మార్పు మొదలవుతుంది. వెంటనే శ్రేయ నిర్ణయంతో గడిచింది. కేవలం శరీరానికి మాత్రమే కాక తన మనసుకు తగిన శ్రద్ధ ఇవ్వాలని ఆ రోజు ఆ 10 మధ్య కాలంలోనూ తన దైనందిన జీవితాన్ని ఎలా మార్చాలో ఆలోచించింది. శ్రేయ ప్రతిరోజు ఉదయం 15 నిమిషాలు ధ్యానం చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఆలోచనలు ఎగిరెత్తిన క్రమంగా ఆత్మవిశ్లేషణలోకి తేలింది. నా జీవితంలో, నా ఆశయాల్లో నా బాధలు ఏవి వదిలిపెట్టవచ్చు అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలతో ఆమె తన గుండె లోతుల్లోని బాధలను, అపార్థాలను బయటకు తీసుకువచ్చింది. కొన్ని గత తప్పులపై, కుటుంబ సంబంధాలపై, తన వ్యక్తిగత కలలపై స్పష్టత వచ్చింది. శ్రేయ కూతురు స్మృతితో ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్మృతి అమ్మను తలుచుకుంటూ, అమ్మ మీరు ఎంతో మారిపోయారు, మీరు సంతోషంగా ఉన్నారు అని చెప్పింది. ఇది శ్రేయకు బలమైన మోటివేషన్ ఇచ్చింది. తన ఆరోగ్యం కేవలం తనకే కాదు, కుటుంబం కోసం కూడా అవసరమని గ్రహించింది. శ్రేయ ఆఫీస్లో తన పనితీరు కూడా మార్చుకుంది. ఒత్తిడి తగ్గించడానికి ప్రతిరోజు చిన్న విరామాలు తీసుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం మొదలుపెట్టింది. అప్పటి వరకు కాఫీ, జంక్ ఫుడ్ పట్ల ఉన్న అలవాట్లను తగ్గించింది. రోజూ నూనె తక్కువ ఆహారం తింటూ నీళ్లు ఎక్కువగా తాగుతుంది. ఒకరోజు శ్రేయ పనిలో ఆతృతతో ఉన్నప్పుడు హర్షవర్ధన్ వచ్చి, మీరు మళ్ళీ ఒత్తిడిలో పడిపోతున్నట్లున్నారు, మీకు ఓ చిన్న సలహా అని చెప్పాడు. పని ప్రాధాన్యం కాదు, మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఆ మాటలు శ్రేయ గుండె నింపాయి. ఆమె నిర్ణయం తీసుకుంది. పనిలోనూ జీవితంలోనూ సమతుల్యతను పాటించడం. కొన్ని వారాల తర్వాత శ్రేయ తన ఆరోగ్యంలో అసలు మార్పులు గమనించింది. తలనొప్పులు తగ్గాయి, శరీరం బలంగా ఉంది, నిద్ర సరిగ్గా వస్తుంది. ఆమె మెల్లగా తనలో సంతృప్తి, ఆనందం కనుగొంది. ఒకరోజు సాయంత్రం శ్రేయ ఫోన్లో ఒక రహస్య కాల్ అందింది. మీరు మారిపోతున్నారు అని తెలిసింది, కానీ ఇంకా ఒక పరీక్ష మిగిలింది. ఓ మిస్టరీ గాతం పలికింది. శ్రేయ ఆ మాటలు వింటే ఆశ్చర్యంతో కలిసింది. ఈ పరీక్ష ఏమిటి? ఆమె జీవితంలో మరీ కొత్త ట్రూత్ వస్తుందా? చూడాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. పార్ట్ 4 కమింగ్ సూన్.